హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి వ్లాగ్స్. ఈరోజు మనం కుచేలుడు శ్రీకృష్ణుడి మధ్య స్నేహం గురించి తెలుసుకుందాం. కుచేలుడికి అసలు పేరు సుదాముడు. కుచేలుడు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన ప్రాణ స్నేహితుడు. శ్రీకృష్ణుడు సాందీపని వద్ద విద్యాభ్యాసం చేసేటప్పుడు కుచేలుడు శ్రీకృష్ణుడికి తనతో పాటి విద్య నేర్చుకుంటున్న సహాధ్యాయి. విద్యాభ్యాసం అయ్యాక శ్రీకృష్ణుడు ద్వారకా చేరుకోగా కుచేలుడు తన స్వగ్రామము చేరుకుంటాడు. కుచేలుడికి వివాహం జరుగుతుంది. చాలా ఎక్కువ సంతానం కలుగుతుంది. అధిక సంతానముతో దరిద్ర బాధ అనుభవిస్తూ ఉంటే తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్ట కూడా కష్టమయ్యేవి. చినిగిపోయిన వస్త్రాలు ధరించేవారు. అందుకే అతనికి కుచేలుడు అని పేరు వచ్చింది. కుచేలుడి భార్య లోకరక్షకుడైన శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని రమ్మంటుంది. కుచేలుడు ద్వారకా నగరానికి బయలుదేరుతుండగా అతని భార్య ఒక చిన్న అటుకుల మూట ఇస్తుంది. కుచేలుడు ద్వారకా చేరుకొని అక్కడ ఉన్న దివ్యమైన భవనాలు, రాజ్యప్రసాదాలు చూసి ఈ రాజధానిలో నన్ను శ్రీకృష్ణుడిని కలవనిస్తారా అని సందేహపడినప్పటికీ లోకరక్షకుడుగా భావించే శ్రీకృష్ణుడి దర్శనం అతనికి లభిస్తుంది. శ్రీకృష్ణుడు కుచేలుడిని స్వయంగా రాజ్యసభలోకి ఆహ్వానించి ఉచితాసనం ఇచ్చి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సుపై చల్లుకుంటాడు. ఆ విధంగా ఉపచారాలు అందుకుంటున్న కుచేలుడిని చూసి సభలో ఉన్నవారు అతడి అదృష్టాన్ని కొనియాడుతారు. సపర్యలు అయ్యాక కుచేలుడితో శ్రీకృష్ణుడు చిన్ననాటి జ్ఞాపకాలు జ్ఞప్తికి తెచ్చుకొని ఒకసారి గురుపత్ని దర్భలు తెమ్మని పంపగా వర్షం పడడం వల్ల ఎంతకు తిరిగి రాకపోవడంతో మన గురువుగారు మనల గురించి ఎంత కంగారు పడ్డారు అని గుర్తు చేసుకుంటారు. తర్వాత శ్రీకృష్ణుడు కుచేలునితో నాకు ఏం తీసుకొచ్చావు అని అడుగుతాడు. కుచేలుడు సిగ్గుతో తాను తెచ్చిన అటుకుల మూట దాచబోతుంటే శ్రీకృష్ణుడు ఆ అటుకులు తింటాడు. రెండవ మారు మళ్ళీ అటుకులు తినబోతుండగా రుక్మిణి, స్వామి, మీరు మొదటిసారి అటుకులు తిన్నప్పుడే కుచేలునికి సర్వ సంపదలు కలిగాయి అని చెబుతుంది. ఆ తర్వాత కుచేలునికి వీడ్కోలు పలుకుతాడు.